అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ పెట్ల. ఈరోజు మీ ముందుకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలని ప్రయత్నించడానికి ఏ టూల్స్ నేర్చుకుంటే ఈజీగా మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేయొచ్చు అనే విషయాలు నేను ఇంతకుముందు మీతో షేర్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఒక ఇంకొంచెం స్పెసిఫిక్గా మనల్ని అడుగుతున్నారనమాట. ఏ లాంగ్వేజ్లో నేర్చుకోవాలి, నేను ఫుల్ స్టాకా లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజా అని. అందుకని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కెరీర్ చూస్ చేసుకునేటప్పుడు అండి, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఆ యొక్క చాట్జిపిటియా, గూగుల్ బోర్డ్ ఏఐయా లేకపోతే మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐయా, ఇలాంటివి మీరు ఆ మోడల్ని క్లియర్గా అండర్స్టాండ్ అవ్వండి. హౌ టు ఆపరేట్ అంటే హిస్టరీ స్టోర్ ఉంటుందా, ఎన్ని రోజులు ఉంటుంది, ఆ ప్రాంప్ట్లో మనం అడిగే క్వశ్చన్ని ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అంటే మనకి యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తుందా, రికమెండేషన్స్ ఇస్తుందా, ఇలాంటి ఒకసారి దాన్ని ఫస్ట్ అండర్స్టాండ్ అవ్వాలండి, చూస్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు తెలుసు, పైథాన్ కానీ, జావా కానీ, C# కానీ, జావా స్క్రిప్ట్ కానీ అండ్ PHP కానీ, మీరు ఏది ప్యాషన్గా ఇంట్రెస్ట్గా ఉంటే అది. అయితే నేను ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాను ఎందుకంటే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అనే అపోహలో ఉంటే ఇట్స్ రాంగ్ అండి. ఎందుకంటే మేబీ ఎవరైనా కూడా షేర్ చేసి ఉండొచ్చు మీతో, లేకపోతే అలాంటి ఇన్ఫర్మేషన్ విని ఉండొచ్చు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ ఆ స్టాండర్డ్స్, ఆ లాజిక్స్, రాసే విధానాలు కానీ మోస్ట్లీ మీరు అంతే దాని మీద వర్క్ చేసి లెర్న్ చేసి ఉండాలండి. ఎందుకంటే ఒక రియల్ టైం అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు కానీ, క్రియేట్ చేస్తున్నప్పుడు క్లయింట్ నుంచి లేకపోతే ప్రోగ్రామింగ్కి సంబంధించిన రికమెండేషన్స్ రావటము ప్రతి లాంగ్వేజ్లో కూడా మీరు ఆ స్టాండర్డ్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా ఒకటే టైము, ఒకటే విధానాలు మీరు అప్లై చేస్తే దాంట్లో మీరు మాస్టర్ అవ్వచ్చు. మర్చిపోవద్దు ఇలాంటివి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కూడా చాట్జిపిటి లాంటి ఓపెన్ఐ టూల్స్ యూజ్ చేసి క్విక్గా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో అలాంటి టెక్నిక్స్ మీ ముందు ఉన్నాయి. తర్వాత అండి, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి లైక్ ప్రాంప్ట్స్ లాంగ్వేజ్లో మీరు ఒకసారి స్టాండర్డ్ అయిన తర్వాత చాట్జిపిటి లాంటి ఏఐ టూల్స్లో ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయమని, లైక్ క్రియేట్ ఏ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ యూజింగ్ పైథాన్ అని ఒక ప్రాంప్ట్ మీద ఎంటర్ చేస్తే ఒక ప్రోగ్రామ్ జనరేట్ చేసింది అనుకుందాం. ఇది కోడ్ జనరేట్ చేసిన ప్రోగ్రామ్ని మీరు మీ ఐడిఈలో యూజ్ చేయటం అనేది కంఫర్టబుల్గా ఎవ్రీ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఏదైతే చాట్జిపిటి కానీ, బార్డ్ ఏఐ కానీ క్రియేట్ చేస్తాయో ఇవి మీకు అండర్స్టాండింగ్గా మీకు అర్థం అవ్వాలి. అర్థమయ్యి ఆ ప్రాజెక్ట్, ఆ ప్రోగ్రామ్ని మీరు ఇంటిగ్రేట్ చేసుకుని రన్ చేయగలుగుతున్నారా లేదా, ఈ స్టాండర్డ్ కనుక మీకు వచ్చినట్టయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మీరు కెరీర్ని స్టార్ట్ చేయడానికి అర్హులు. సో ఈ మెనీ ప్రాంప్ట్స్ లైక్ ఒక ఆల్గోరిథం క్రియేట్ చేయటం, ఒక హ్యాషింగ్ టెక్నిక్స్ క్రియేట్ చేయటం, పాస్వర్డ్ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయటము, ఇలాంటి టెక్నిక్స్కి ఎలాంటి ప్రాంప్ట్స్ మనం ఎంటర్ చేస్తుంటే ఆ సొల్యూషన్ మోర్ యాక్యురేట్గా వస్తుంది, ఇలాంటి ప్రాంప్ట్స్ మీరు క్రియేట్ చేసి అలాంటి క్వశ్చన్, ఆ ప్రాంప్ట్ ఏదైతే అడుగుతున్నారో ఆ క్వశ్చన్ని దాన్ని లైక్ నోట్ చేసుకుని అలాంటి డిక్షనరీ రెడీ చేసుకోవాలి మీరు. అవును, ఎందుకంటే రేపు అవసరం వచ్చిందంటే టక్కని మీకు రిమెంబర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎందుకంటే మెనీ ఛాలెంజెస్ ఉంటాయి కదా. అందుకని తర్వాత అండి, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి కదా, మోర్ యాక్యురేట్గా ఫైన్ ట్యూన్ చేస్తూ ఉండాలి లైక్ ఈ క్వెరీస్ని. ఎందుకంటే ఇంకా మోర్ యాక్యురేట్గా మీకు కావాల్సిన క్వెరీ రియల్ టైంలో ప్రాజెక్ట్గా డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ఏ విధంగా రెస్పాన్స్ తెచ్చుకోవచ్చు. ఈ స్టాండర్డ్స్లో కనుక మీరు లైక్ పైథాన్ కానీ, జావా కానీ ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఒక రియల్ టైం అప్లికేషన్ బిల్డ్ చేయడానికి రెడీ చేస్తే సింపుల్గా ఒక డేటాబేస్తో MySQL, Postgres ఆర్ విచ్ యూ లైక్ మోస్ట్ ఫేవరబుల్ ఏదైనా ఒక డేటాబేస్తో కూడా మీరు ఒక రియల్ టైం ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ప్రయత్నించండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో అపారమైన అవకాశాలు ఈరోజు మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఆ విధంగా కెరియర్ బిగిన్ చేయాలనుకుంటే ఈరోజే మీరు స్టార్ట్ చేయండి. అదేవిధంగా హరి సిస్టమ్స్ కూడా మీకు ఆన్లైన్ కోర్సు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ప్రాంప్ట్ ఇంజనీర్గా తక్కువ టైంలో ఎలా అవ్వచ్చు అనే కాన్సెప్ట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ కోర్సుని ఈరోజే స్టార్ట్ చేయండి. మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నించండి. థ్యాంక్ యూ.